ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రామాయణంపై శ్రీరామచంద్రుడు లక్ష్మణుడిపై ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను తప్పుపడుతూ హిందూ సంఘాలు బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదానికి సంబంధించి ఇప్పటికే లీగల్ నోటీసులు పంపిన టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తాజాగా తిరుపతి కోర్టులో క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాక్షస స్వభావాన్ని తెలియజేస్తోందంటున్న భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. సినీ నటుడు ప్రకాష్ రాజ్ పైన తిరుపతిలో బీజేపీ నాయకులు కూడా క్రిమినల్ కేసులు నమోదు చేశారు. తిరుపతిలోని పల్లివీధిలోని కోర్టు ప్రాంగణంలో మనం ఉన్నాం. మనతో పాటు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గతంలో మీరు 100 కోట్లకు పరువు నష్ట దావా కూడా వేయడం జరిగింది ప్రకాష్ రాజ్ పైన. అయితే అదేవిధంగా కూడా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దానిపైన స్పందించకపోవడంతో ఈరోజు క్రిమినల్ కేసులు పెట్టండి. ఏం కేసులు పెట్టారు? అలాంటి కేసు ఇప్పటికే ప్రకాష్ రాజ్ అనే దుర్మార్గుడు రాక్షసుడు శ్రీరామచంద్రమూర్తిపై నిత్యం కోట్లాది మంది హిందువులు నిత్యం పారాయణం చేసే రామాయణంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. వారు మాటలు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నాం. శ్రీరామచంద్రమూర్తి ఒక దొంగగా, లక్ష్మణస్వామిని ఒక దొంగగా, మామిడి తోటలో మామిడి పండు దొంగలు ఇచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడినాడు. తినింది అరకండ ఒళ్ళు కొవ్వుకి మాట్లాడాడు. మొత్తం కొవ్వంతా కరిగే విధంగా మా పోరాటం ఉంటుంది. ఈరోజు తిరుపతి న్యాయస్థానంలో మా అడ్వకేట్ అజయ్ కుమార్ ద్వారా వారి మీద క్రిమినల్ కేసులు దాఖలు చేయడం జరిగింది. తొందరలోనే చట్ట పరిధిలో న్యాయ పరిధిలో ప్రకాష్ రాజ్ని శిక్షించే దిశగా శిక్షించేంత వరకు మేము పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఇతర మతాలపైన నాకు గౌరవం ఉంది, నన్ను నాన్ హిందూగా క్రియేట్ చేస్తున్నారు, నా యొక్క వ్యాఖ్యలు కూడా వక్రీకరించారని చెప్పి కూడా ఆయన ఆరోపణలు చేస్తూ ఒక సోషల్ మీడియా వేదికగా కూడా ఒక పోస్ట్ చేయడం జరిగింది. దాన్ని ఎలా చూడాలి? వక్ర బుద్ధి ఉండే ప్రకాష్ రాజ్ ఏమి చెప్పినా మేము వినే పరిస్థితులు ఏం మాట్లాడవు నువ్వు? ఆ రోజు ఏం మాట్లాడినా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. నీకు ధైర్యము దమ్ము ఉంటే క్రిస్టియన్ మిషనరీస్ గురించి కానీ, అలాగే జీసస్ క్రైస్ట్ గురించి కానీ, అలాగే ఈ మహమ్మదీయుల గురించి కానీ నువ్వు మాట్లాడే ధైర్యం ఉందా? హిందూ దేవుళ్ళ గురించి అంత అవహేళనగా మాట్లాడతావు ప్రకాష్ రాజ్. నీ మాటలు ఖచ్చితంగా కోట్లాది మంది హిందువులు ఎవ్వరు జీర్ణించుకోలేదు. నువ్వు వీపు మీద వస్తే నువ్వు వీధుల్లోకి వస్తే నీ వీపు విమానం అవ్వడం మాత్రం ఖచ్చితంగా ఖాయం. మేమైతే న్యాయపరంగా ఎంతవరకు పోరాటం చేయాలో అంతవరకు మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే హిందువుల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ అతని యొక్క ప్రసంగాలు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే దీన్ని ఎలా చూడాలి? పూర్వకంగా అసలు ఆయన హిందువే కాదని చెప్తున్నారు. అన్యమతానికి సంబంధించిన సాంప్రదాయాలు అనుసరిస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి హిందూ దేవతల్ని కించపరిచి మొన్ననే ఏదో ధర్మస్థలంలో జరిగినటువంటి సంఘటనలు కూడా వారికి ఏదో సంబంధాలు ఉన్నాయని చెప్పి నేను వార్తల్లో చదవడం జరిగింది. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత ఆ విషయం కూడా మేము ప్రస్తావిస్తాం. ఈ రోజుకైతే ఒక హిందూ ద్రోహిగా ప్రకాష్ రాజ్ని మేము చూస్తున్నాం, ఒక రాక్షసుడిగా పరిగణిస్తున్నాం. ఆయన పైన ఏమైనా మాకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందా, లేకపోతే అతని సినిమాలు ఏమైనా బ్యాన్ చేయాలని డిమాండ్ కూడా వినిపిస్తుంది? అంటే హిందువులను తిడుతూనే తెలుగు సినిమాల్లో కూడా ఆయన నటిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా హిందువులు ఎవరు ప్రకాష్ రాజ్ సినిమా చూడకుండా ఉండాల్సిందే. మన దేవుణ్ణి, మన ఆరాధించే రామచంద్రుని ఇలా అవహేళనగా మాట్లాడితే మనం ఎందుకు చూడాలి? కాబట్టి హిందువులు కూడా దయచేసి చైతన్యంలో హిందువులు కూడా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దుర్మార్గుల పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. హిందువులు ఆది గ్రంథంగా భావించే రామాయణం పట్ల కానీ, మానవ సంబంధాలు, కుటుంబ నేపథ్యానికి ప్రతీకగా నిలిచే శ్రీరామచంద్రుని చరిత్రను కూడా అవహేళన చేస్తూ మాట్లాడడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఆయన బేషరతుగా కూడా హిందువులకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఏదైతే అతను నటించిన చిత్రాలపైన కానీ, అదేవిధంగా చిత్ర పరిశ్రమ కూడా అతని పైన బ్యాన్ విధించాలని చెప్పి కూడా బీజేపీ నాయకులు, అదేవిధంగా టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి కూడా డిమాండ్ చేయడం. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.